క్యాబినెట్ మినిస్టర్ వై అసెంబ్లీలో కూర్చుంటావో లేక ఖైదీగా చర్లపల్లి జైల్లో కూర్చుంటావో నీ ఇష్టం. చంపేస్తాను దీన్ని, పీడపోతుంది. విగ్రహం దొరికాక దాని ప్రాణాలతో మనం వాడుకోవచ్చు. డివోర్స్ ఎవరికి? నాకు. మమ్మీ, నువ్వేమన్నా నా ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకున్నావా? ఇంతకాలం నీకు నాపై ప్రేమ మాత్రమే లేదనుకున్నాను. అనుమానం ఉందని ఇప్పుడు అర్థమైంది. ఎందుకు నన్ను అనుమానిస్తున్నావు? అంటే నువ్వు ఆ ఎంఎంఎస్ చూడలేదా కృష్ణ? లేదు, నా ఫోన్లో వాడి కాల్స్ ఎంఎంఎస్ ఏవీ లేవు. మరి లిస్ట్ చూసి చెప్తున్నావా? ఈ లిస్ట్ నాకు ఇచ్చింది ఓ పోలీస్ ఆఫీసర్. ఎవరు? పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఎస్ఐ పరశురాం. ఇప్పటికైనా తేజ మంచివాడని అర్థం చేసుకోండి ఆంటీ. వాడు అనాథే కావచ్చు, కానీ చెడ్డవాడు కాదు. సారీ బాబు, నాకిష్టం లేకుండా నవీనం తీసుకెళ్లాడన్న బాధతో అన్నానే తప్ప తేజ అంటే నాకు కోపం లేదు. అతను కూడా నీలాగే మంచివాడే అయితే నవీనే సుఖపడుతుంది కదా. ఆ విషయం నాతో ఒక్కసారి చెప్తే నేనే రాజీపడేదాన్ని. మీ పెళ్లి చేసినట్టుగానే వాళ్ళ పెళ్లి చేసేదాన్ని. ఇలా లేవ తీసుకుపోతే ఎలా? నలుగురు ఏమనుకుంటారు చెప్పు? పరువు తక్కువ కదా. వాళ్ళ తరఫున నేను సారీ చెప్తున్నానంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కోవడం ముఖ్యం. ఇద్దరి ఫోన్లు పనిచేయట్లేదు. తేజ నాకు ఫోన్ చేసి ఏం చెప్పాలనుకున్నాడో, వాడు పంపించిన ఎంఎంఎస్లో ఏముందో తెలుసుకోవాలి. నేను ఆల్రెడీ ఆ ఎస్ఐకి చెప్పానంటే మీరు మాట కమిషనర్ గారితో చెప్తే ఆ ఎంఎంఎస్ బయటకు వస్తుంది. అలాగే బాబు, నేనిప్పుడే కమిషనర్ గారితో చెప్తాను. థ్యాంక్స్ ఆంటీ. కృష్ణ, ఆ ఎస్ఐ పేరేంటన్నావు? ఎస్ఐ పరశురాం. ఎస్ఐ పరశురాం. ఏంటి, కమిషనర్కి ఫోన్ చేస్తావా? కాల్ చేసి ఆ ఎంఎంఎస్ బయటికి రప్పిస్తావా? నా బతుకుని బజారుకి ఇడుస్తావా? చెప్పు. ఏయ్, బుర్ర పోయింది ఆ గౌతమికి, నాకు కాదు. నేనేదో ఒకటి చేస్తాను, నువ్వు వెళ్ళు. ఏదైనా తేడా జరిగిందో నా శవాన్ని చూస్తావు. అమ్మా పింకీ, ఇంక నేను పరిగెత్తలేను అంకుల్. మనం ఎలా కూడా తప్పించుకోవాలి. వెళ్ళిపోదాం కదా. రమ్మా. ఎవర్రా మీరంతా? ఎవరు కావాలి? రుద్ర, రుద్ర. జరిగిన దానికి గౌతమి చాలా డిస్టర్బ్ అయి ఉంటుంది. తను ముందే చాలా సెన్సిటివ్. ఒకసారి ఫోన్ చేసి ధైర్యం చెప్తే బాగుంటుందేమో.
గారు. హలో శత్రు గారు. హాయ్ గౌతమి, పడుకున్నావా? లేదండి, ఆలోచిస్తూ కూర్చున్నాను. అనుకున్నాను. కనీసం భోజనమైనా చేశారా? ఏమనుకున్నారు? మీరు నిద్రపోకుండా బిల్లా గురించి ఆలోచిస్తుంటారని. ఆలోచించకుండా ఉండడానికి జరిగింది చిన్న విషయం కాదు కదండి. మర్డర్ అటెంప్ట్, హత్య ప్రయత్నం. మనుషుల్ని చంపే మనుషులుంటారని నేను విన్నానే కాని ప్రత్యక్షంగా చూడడం ఇదే మొదటిసారి. చాలా టెన్షన్ వచ్చేసింది. ఇంకా భయం పోలేదు. కాస్తుంటే ఇషిక గారు ప్రాణాలు పోయేవి. వాడి గురించి వరి అవ్వద్దు గౌతమి. ఇక సంగతి మర్చిపో. ఆ బిల్లాను పోలీసులు పట్టుకున్నారా అండి? లేదు, కానీ వాడు నీ నీడను కూడా తాకలేడు గౌతమి. ఎందుకంటే నిన్ను ఎవరైనా తాకాలంటే ముందు ఈ శత్రువు అనే రక్షణ దాటుకొని వెళ్ళాలి. ఆ ఛాన్స్ ఎవ్వరికి ఇవ్వను. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు గౌతమి? నిన్ను కాపాడుకోవడం మా బాధ్యత. నీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డేస్తాను. నీకేం కాదు. నేనే జన్మలోనూ చాలా పుణ్యం చేసుకుని ఉంటాను. అందుకే మీలాంటి మంచివారి మధ్య పడ్డాను. నీలాంటి మంచి అమ్మాయి దొరకడం నా అదృష్టం గౌతమి. నేను ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యం. మీరు, చిన్ని, ఆంటీ, అంకుల్, ఇషిక గారు, కృష్ణ గారు అందరూ నన్ను బాగా చూసుకుంటున్నారు. నా కుటుంబంలా ఉంది. ఇలాంటి కుటుంబంలో పుడితే ఎంత బాగుండో అనిపిస్తుంది. ఇది నీకు పుట్టినీళ్ళు కాకపోయినా మెట్టినీళ్ళు అవుతుంది. ఏంటండి మాట్లాడడం లేదు? నిద్రపోయారా? లేదు, మీ మాటలు వింటున్నాను. బిల్లా గొడవ వదిలేసి హాయిగా నిద్రపోండి. అలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా మీకేం కాదు. సరేనా? థ్యాంక్స్ అండి. గుడ్ నైట్. గుడ్ నైట్ గౌతమి. నాకొచ్చిన ఫోన్ కాల్స్ ఎవరు రిసీవ్ చేసుకున్నారు, ఎవరు డిలీట్ చేశారు? ఆ టైంలో ఇషిక మాత్రమే ఉంది. ఇంకెవరు వచ్చారు? ఎవరు ఇషిక? ఎవరు లేరు, రాంగ్ నెంబర్. ఆ రోజు నా ఫోన్కి వచ్చిన కాల్ తనకే అని ఇషిక మాట్లాడింది, కానీ అది రాంగ్ నంబర్ అని చెప్పింది. ఇంతకాలం నీకు నాపై ప్రేమ మాత్రమే లేదనుకున్నాను. అనుమానం ఉందని ఇప్పుడు అర్థమైంది. ఎందుకైనా మంచిది. ఓసారి ఆ రోజు ఇషిక ఎవరెవరితో మాట్లాడిందో తన ఫోన్ని చూస్తే అర్థమైపోతుంది తనేం చేస్తోందో. ఆ టైంలో ఇషిక ఆంటీకి కాల్స్ చేసింది. ఏం మాట్లాడింది? ఇద్దరూ కలిసి ఏమైనా చచా ఏమై ఉండదు. తేజ నాకు అన్నిసార్లు కాల్ చేశాడంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. ముఖ్యంగా ఆ ఎంఎంఎస్లో ఏముందో తెలియాలి. తేజ ఎంఎంఎస్ ద్వారా నాకేదో చెప్పాలనుకుని ఉంటాడు. అది నాకు తెలియకుండా డిలీట్ అయింది. అంటే
నాకు తెలియకుండా నాకు అర్థం కాని విషయం ఏదో నా చుట్టూ జరుగుతోంది. అదేంటో తెలియాలి. ఆ ఒక్క ఎంఎంఎస్ నా ప్రశ్నలకు సమాధానం చెప్తుందేమో. బాయ్, విజయ్ గారిని బాబును తెమ్మంటే వీళ్ళెంత తెచ్చారంట్రా? వాళ్ళేరి. మేము అక్కడికి వెళ్ళకముందే ఇంకో గ్యాంగ్ ఉంది బాయ్. వాళ్ళతో మేము గొడవ పడుతుంటే విజయ్ బాబుతో పారిపోయాడు. మేము వెంటబడితే వీళ్ళు దొరికారు బాయ్. మరి వాళ్ళేమయ్యారు? ఏమో తెలియదు బాయ్. ఆ గ్యాంగుకు దొరికారేమో. ఇడియట్! ఒక్క పని సరిగా చెయ్యర్రా? నాకు కావాల్సింది వాళ్ళురా. నా ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది. ఎవర్రా నువ్వు? నేను విజయ్ ఫ్రెండ్ని. ఈ పాప ఎవర్రా? పాప నా కూతురు. నీ దగ్గర విజయ్ ఎందుకున్నాడు? విజయ్ వాళ్ళ వదిన గౌతమి కనిపించట్లేదు, అందుకని బాబుని తీసుకుని నా దగ్గరకు వచ్చాడు. ఇద్దరం కలిసి వెతుకుతున్నాం. అంతకు మించి నాకు ఏ సంబంధం లేదు. మమ్మల్ని వదిలేయండి ప్లీజ్. పాప భయపడుతుంది. నాకు కోపం వస్తుంది. వాడు దొరకకుండా నువ్వెందుకు దొరికావురా? ఆ బాబుని కిడ్నాప్ చేసి వాడిని అడ్డు పెట్టుకుని ఆ గౌతమి శత్రువుని చంపి నా పగ తీర్చుకుందామనుకుంటే మొత్తం ప్లాన్ అంతా తలకిందులైంది. అంటే రుద్రను అడ్డు పెట్టుకుని వీళ్ళు గౌతమిని చంపాలని చూస్తున్నారా? పాప నా కూతురని చెప్పాను కాబట్టి సరిపోయింది. లేదంటే పాపను అడ్డు పెట్టుకుని రుద్రని విజయ్ని పట్టుకునేవాళ్ళు. గౌతమి శత్రులపై పగ అంటున్నాడంటే గౌతమి శత్రు అనే వ్యక్తి దగ్గర ఉండాలి. గౌతమిని కాపాడింది శత్రు అయి ఉంటాడు. వీడి దగ్గర నుంచి ఎలాగోలా బయటపడి శత్రు అనే వ్యక్తిని పట్టుకుంటే గౌతమి దొరుకుతుంది. ఇంతకీ విజయ్ రుద్ర ఎలా ఉన్నారు? మన ఇద్దరి బిజినెస్లు నాశనం చేసిన ఆ గౌతమి కొడుకు వీడు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ గౌతమి తిరిగి మన చేతుల్లోకి రావాలి. అది పడే నరకయాతన నేను చూడాలి, చూసి ఆనందించాలి. ఆ విషయం నువ్వు నాకు చెప్పాలా రసూల్? ఈ తల్లి కొడుకులిద్దరూ మన లైఫ్లతో ఆడుకున్నారు. వీణ్ణి రప్పించినట్టే వీణ్ణడ్డం పెట్టుకుని దాన్ని రప్పిస్తాను. మీ సేటికిచ్చి నిఖా చేస్తాను. నువ్వన్నట్టు ఆ షేకు ఆ గౌతమిని ఇంకా కలవరిస్తూనే ఉన్నాడు. దానిపైన ఇంకా ఆశ చావలేదు. అందుకే దానివల్ల నాశనమైన మన బిజినెస్ తిరిగి దాంతోనే బోనిచ్చేద్దాం. కరెక్ట్గా చెప్పావు రసూల్. పోయిన చోటే వెతకమని పెద్దలు చెప్పారు. దానితోనే మన బిజినెస్ బోణి చేద్దాం. ఇక నుంచి నేను ఆ పనిలోనే ఉంటాను. అది దొరికాక దుబాయ్ తీసుకువెళ్ళి అక్కడ నిఖా చేద్దాం. మీ సేటుకు ఫోన్ చేసి ఏర్పాట్లు చేసుకోమని చెప్పు. నీ గురించి నాకు తెలుసు బోనాజీ, అందుకే నేను నీ పార్ట్నర్ అయ్యాను. నేను ఇప్పుడే షేక్కి కబురు పెట్టొస్తాను. ఒరేయ్ బొడ్డోడా, వేలడంత లేవు, ఏడ్చి
మీ అమ్మకు ఆచూకీ చెప్తావా? ఇప్పుడు కూడా ఏడ్చి మీ అమ్మని పిలవరా? దాన్ని ఇక్కడికి రప్పించు. నిన్ను, దాన్ని, ఆ లాయర్ గాణ్ణి సర్వనాశనం చేస్తాను. ఆడుకుంటాను మీ జీవితాలతో. నమస్తే మేడం. నమస్తే. సార్ ఉన్నారా? ఎవరు, డాడీయా? కాదు మేడం, కృష్ణ గారు. ఆయనతో పనేంటి? సార్ మొబైల్కి ఒక ఎంఎంఎస్ వచ్చింది మేడం. అది సార్కి చూపిద్దామని. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ పరశురామ్. వెరీ గుడ్ మార్నింగ్. కూర్చోండి. తేజ పంపించిన ఎంఎంఎస్ నేను డిలీట్ చేస్తే కృష్ణ దాన్ని పోలీసులకు చెప్పి తెప్పించుకున్నాడా? ఇప్పుడేం చేయాలి? కృష్ణ ఆ ఎంఎంఎస్ చూడకుండా ఎలా ఆపాలి? ఆ ఎంఎంఎస్ తీసుకున్నారా? ఎంఎంఎస్ తీసుకునే వచ్చాను సార్. మమ్మీ, మమ్మీ, కృష్ణ చూసేస్తున్నాడు. వాట్? అయిపోయింది. ఇక నేను సూసైడ్ చేసుకోవడమే. తేజ నాకు పంపించిన ఎంఎంఎస్ ఇదా? దీనికోసమా తేజ నాకు 4 సార్లు ఫోన్ చేశాడు? ఏమో సార్, మీరు చెప్పిన దాని ప్రకారం ఎంక్వైరీ చేస్తే ఈ ఎంఎంఎస్ వచ్చింది.
కొత్తగా వచ్చావా? ఎస్ మేడం. ఇంతకు ముందు ఎస్ఐ ఏమయ్యాడు? యాక్సిడెంట్ అయింది మేడం. ఎలా అయిందో తెలుసా? ఎంక్వైరీ చేస్తున్నాం మేడం. అవసరం లేదు. ఎవరో మాలాంటి పెద్దవాళ్ల వ్యవహారాల్లో వేలు పెట్టాలని చూశాడట. అందుకే బాడీని బరేల్ గ్రౌండ్కి పంపించారు. చెప్పు, నువ్వు కూడా అలాంటి తప్పు చేసి ప్రాణాలకి ముప్పు తెచ్చుకుంటావా? లేదు మేడం. నిజం చెప్పు. ఒంటి మీదకి యూనిఫామ్ రాగానే ఎవరికైనా డ్యూటీ చేయాలనిపిస్తుంది. నీకేమనిపిస్తుంది? మీరు 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 ఏది చెప్తే అది చేస్తాను మేడం. షూర్? ఒట్టు మేడం. గుడ్. త్వరలో నీకు ప్రమోషన్ వస్తుంది. సాయంత్రంలోగా మీ ఇంటికి పార్సిల్లో డబ్బు వస్తుంది. నేనేం చేయాలి మేడం? మా అల్లుడు కృష్ణకొచ్చిన ఒరిజినల్ ఎంఎంఎస్ డిలీట్ చేసి ఒక ఫేక్ ఎంఎంఎస్ పెట్టాలి. కానీ మేడం, కమిషనర్ గారు వీడిక్కడున్నాడా? ఇక్కడేం చేస్తున్నాడు? మేమిద్దరం ప్రేమించుకుంటున్నాము. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాం.